హాయ్ గాయ్స్, చూడండి నిన్నైతే నేను చపాతీలు చిప్స్ చేశాను. ఇవాళ అయితే నేను గారెలు వేస్తున్నాను, చిట్టి గారెలు అనమాట. సో గారెలకి తయారు చేసే విధానం ఇదన్నమాట. చూడండి, ముందుగా మినపప్పు నానబెట్టుకోవాలి. సో పెసర్లు కూడా నానబెట్టుకోవాలి, అలాగే రైస్ కూడా అనమాట. ఏంటి రైస్తో పెసర్లు కలిపి గారెలు ఏంటి అనుకుంటున్నారా? అదే విచిత్రం అండి. సో నేను ఇలాగా ఈ బియ్యము అలాగే ఈ పెసర్లు మినపప్పు కలిపిన గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. అందుకే నేను చిట్టి గారెలు అని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను ఇలాగా మిక్సీలో వేసేసి మిక్సీ అయితే కొడతాను. మీరు తగినంత అయితే వేసుకోండి. నేనైతే ఇలా అయితే నానబెట్టాను. అదైతే తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీకు ఎంతైతే సరిపోతుందో అంతే సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి అయితే మనం గ్రైండ్ చేసుకున్నాం. ఆయిల్ అయితే కాగిపోయింది. సో నేను వేస్తున్నాను చిట్టి గారెలు అనమాట. వేసేస్తున్నానండి. అంటే మీ దగ్గర ఆయిల్ కవర్ ఏమైనా ఉంటే దాంట్లో వేసుకోండి, గారె బాగా వస్తుంది. ఆయిల్ అయితే మరిగిపోయింది. కొంచెం సోడా మట్టికి కంపల్సరీ వేసుకోండి. నేను ఇందులో ఆనియన్, కొత్తిమీర, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసాను. సో ఏమీ లేదండి, సింపుల్గా అనమాట. చిట్టి గారెలు మీరు ట్రై చేయండి ఇంట్లో. మీ పిల్లలకి విడివిడిగా వేసి పెట్టండి ఏమి మాటలు. సో దీనివల్ల చాలా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్ కింద చేసుకోవచ్చు, సాయంత్రం స్నాక్స్ కూడా రెడీ చేసుకోవచ్చండి. గారెలు అయితే చాలా సింపుల్గా, ఓన్లీ అందరూ మినపప్పుతోనే వేస్తారు. కానీ నేను ఇందులో పెసర్లు యాడ్ చేశాను, రైస్ కూడా యాడ్ చేశాను. కంపల్సరీ అవన్నీ యాడ్ చేయండి. చూడండి, చిట్టి గారెలు అయితే మరుగుతున్నాయి. ఇలా కలుపుకుంటా ఉండండి గారెల్ని. నేనైతే తిప్పుతున్నాను. సో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అందరూ కూడా కొంచెం నైటే బెల్లం నానబెట్టుకుని ఉదయాన్నే కొంచెం బెల్లం వాటర్ తాగండి, చాలా మంచిది. ఎందుకంటే ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అది మట్టి కంపల్సరీ పాటించండి. జ్యూస్లు ఎక్కువగా తీసుకోండి. సో అలాగే ఇంకా మీకు కుదిరితే సోంపుని కూడా మిక్సీ కొట్టుకుని ఆ వాటర్ కూడా తాగొచ్చు. ఆ సోంపు ముందుగా మిక్సీ కొట్టుకుని పొద్దున్న ఉదయాన్నే కాస్త వాటర్లో కలుపుకుని తాగితే చాలా మంచిదండి. ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. గారెలు అయితే అయిపోతున్నాయి. హాయ్ గాయ్స్, చూడండి అయిపోయినాయండి గారెలు అయితే అయిపోయినాయి. చూడండి, ముందుగా ఇలా ఆయిల్లో మరిగిపోయినాయి, అయిపోయినాయి. సేవ్ చేసుకున్నాం. ప్లేట్లోకి అయితే నేను తీసుకుంటున్నాను అనమాట. ఈ మాత్రం కలర్ వస్తే చాలండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. మీరు ఏమాత్రం కష్టపడక్కర్లేదు. ఆయిల్ కూడా ఎక్కువగా లాగదు. సో పిండి మొత్తానికి అయ్యేటప్పటికి మనం మీకు చెప్పాను కదా, కొంచెం సోడా వేసుకోవాలి, తిండి సోడా అనమాట. చూడండి, నేను సేవ్ చేసుకున్నాను ప్లేట్లు అయితే.
అయిపోయినాయండి చిట్టి గారెలు. నేనైతే చిట్టి గారెలు అని పెట్టుకున్నాను పేరైతే. సో గారెలు అయితే అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. సో రెడీ అయిపోయినాయండి గారెలు. ఫైనల్గా అయితే మీకు వేసేటప్పుడు చూపించాను, అయిపోయాక కూడా మీకు చూపిస్తున్నాను. సో ఇదే ఎందుకు రైస్ ఎందుకు వేసానంటే, సో మనం ఇలాగ పెట్టుకుందాం అండి. గార్లీ చేద్దాం. సో ముందుగా అయితే నేను రౌండ్గా ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి అయిపోయింది. గారెలు అయితే రెడీగా అయిపోయినాయి. చూడండి వేడివేడిగా గారెలు అయితే రెడీ. మీరు కూడా ట్రై చేయండి. బియ్యం వేయడం వల్ల కొంచెం కరకరలాడతాయి అన్నమాట. బియ్యము, పెసర్లు, మినపప్పు. సో అలాగే లాస్ట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కూడా నేను వేసానండి. సో మీరు కూడా ట్రై చేయండి.